హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రాకేష్ శర్మ తర్వాత మరొక భారతీయ వ్యక్తి ఇప్పుడు అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. సో మరి ఎవరు అతను? ఎప్పుడు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ ఈసారి అంతరిక్ష యానంలో మరొక భారతీయ వ్యక్తి, అది కూడా రాకేష్ శర్మ గారి తర్వాత 1984 తర్వాత ఇప్పుడు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది సార్. మరి ఎవరు ఆ వ్యక్తి? ఎప్పుడు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ సార్? శుభాంశు శుక్ల భారతీయుడిగా రెండవ భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నాడు. అయితే భారతీయ మూలాలు ఉన్నటువంటి పలువురు వెళ్ళినటువంటి విషయం మనం గమనించాలి. కల్పనా చావ్లా కానీ, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినటువంటి సునీతా విలియమ్స్ కానీ మనకి ఒక పక్కన కనిపిస్తూనే ఉన్నారు. వీళ్ళంతా భారతీయ సంతతికి చెందిన వారైనప్పటికీ వారి వారి పౌరసత్వం కూడా అమెరికా పౌరసత్వం ఉండటం, దాంతో పాటు వారిని పూర్తిగా అమెరికాకి సంబంధించినటువంటి నాసానే వారిని స్పాన్సర్ చేయడం కూడా చూసాం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలను ఇప్పుడు అంతరిక్షంలో మనం గగనయాన్ కానీ అదే సందర్భంలో భారత్ ఒక సొంత స్పేస్ స్టేషన్ కట్టేటటువంటి ఆలోచన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఇప్పుడున్న అంతర్జాతీయ స్టేషన్కి ప్యారలల్గా ఇంకో సొంత అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కట్టేటటువంటి ఆలోచనలో భారత్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది చాలా ముందడుగుగా చెప్పాలి అంతరిక్ష ప్రయోగాల్లో. అక్కడ మనం భారత సొంత స్పేస్ స్టేషన్ కట్టే నేపథ్యంలో వీటన్నిటికీ సంబంధించినటువంటి విధి విధానాలు, సాధ్యాసాధ్యాలు, ఎదుర్కోబోయేటటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని పరిశీలించడానికి భారతీయ వ్యోమగామి, పూర్తి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా వెళ్తున్నారు. అయితే నాకు బాగా గుర్తు, రాకేష్ శర్మ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అప్పుడు ప్రధాని తోటి మాట్లాడినటువంటి వీడియో కాలు, దాన్ని మొత్తం దూరదర్శన్ లైవ్ ప్రసారం చేయటం, దాన్ని చూడటానికి మేమందరం టీవీ సెట్ల ముందు వందల సంఖ్యలో టీవీ సెట్ల ముందు, అప్పటికి ఇంత విస్తృతమైనటువంటి టీవీలు కూడా లేవు, దూరదర్శన్ ఒక్కటే ఉండేది. దాంతోపాటు టీవీలు కూడా చాలా తక్కువ ఉండేవి కాబట్టి యాంటెన్నాలు అన్నీ సెట్ చేసుకొని లైవ్ చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిలో అంటే ఎగ్జైట్మెంట్ తోటి చూస్తున్నప్పుడు ఆవిడ అడిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న, ఇందిరాగాంధీ అడిగినటువంటి అద్భుతమైన ప్రశ్న, దానికి రాకేష్ శర్మ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమాధానం. ఎట్లా కనిపిస్తుంది భారత్ అంతరిక్షం నుంచి అంటే చాలా వైబ్రెంట్గా కనిపిస్తుంది అని చెప్పాడు. రాకేష్ శర్మ చెప్పిన వైబ్రెంట్ ఇవాళ ఆచరణలో చూస్తున్నాం మనం. ఇన్ని దశాబ్దాల కాలంలో అంతరిక్ష రంగంలో కానీ, టెక్నాలజీ రంగంలో కానీ, వివిధ రంగాల్లో మానవ వనరుల అభివృద్ధిలో కానీ, అగ్రికల్చర్లో కానీ ప్రతి దాంట్లోనూ అభివృద్ధి దిశగా జరిగినటువంటి అడుగులు, దీనికి సంబంధించినటువంటి శాస్త్ర పరిజ్ఞానం, వీటన్నిటిలోనూ జరిగినటువంటి మార్పులు ఆ రోజు రాకేష్ శర్మ ఏదైతే వైబ్రెంట్గా కనిపిస్తుంది భారత్ అని చెప్పారో దానికి తగ్గట్టుగా ఈరోజు పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇంకోటి గమనించాలి, అంతరిక్ష ప్రయోగాలు ఇప్పుడు మనం అంతరిక్ష పరిశోధనలో, ప్రయోగాల్లో, లాంచింగ్లో మిగతా దేశాలతోటి పోటీ పడే స్థాయిలో ఉన్నాం. ఆ రోజు మనకి పూర్తి స్థాయిలో సౌలభ్యం లేక మనం రష్యా వ్యోమనౌకలో మన వ్యోమగామిని పంపించాం. సూయిస్లో మన వ్యోమగామి రాకేష్ శర్మ వెళ్ళారు. రాకేష్ శర్మ తర్వాత ఇప్పుడు వెళ్తున్నటువంటి కెప్టెన్ సుభాష్ శుక్లా, ఆయన ఈ అవకాశాలన్నింటినీ పరిశీలించి వచ్చి తర్వాత మళ్ళొకసారి పూర్తి ఇండిజినస్ టెక్నాలజీతో, భారత్లో అంతర్గత స్వదేశీ పరిజ్ఞానంతో ఒక వ్యోమనౌక తయారవుతుంది. ఆ వ్యోమనౌకలో వీళ్ళు మరో ముగ్గురితోటి మరోసారి ఆయన యాత్ర చేయడానికి ఇది ఒక ప్రాథమికంగా ఉపయోగపడేటువంటి యాత్రగా చెప్పాలి. ఇది వెళ్ళొచ్చిన తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్లో పూర్తి స్థాయిలో నలుగురితోటి వెళ్ళేటటువంటి యాత్రలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి ప్యారలల్గా దానికి సమాంతరంగానే మరొక భారతీయ స్పేస్ స్టేషన్ కట్టేటటువంటి ఆలోచనలో భారత్ ఏదైతే ఉందో, భారత ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఏదైతే అంతరిక్ష సైన్స్లో ఏదైతే ముందడుగు వేసిందో వీటన్నిటితోటి ఒక పూర్తి స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రాబోతోంది. దానికి మొదటి అడుగుగా ఇప్పుడు సుభాష్ శుక్లా వెళ్తున్నటువంటి విషయాన్ని గమనించాలి. ఓకే, ఎప్పుడు వెళ్ళబోతున్నారు సార్? ఆయనకి సంబంధించినటువంటిది యాక్చువల్గా ఈరోజు బయలుదేరాలి, కానీ ఒక లీకేజ్ కారణంగా పర్టికులర్గా టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకొని అది వాయిదా పడింది. లీకేజ్ అంటే లీకేజ్ ఎంత
ఆ, ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఇస్తుంది అనేది కొలంబియా స్పేస్ షిప్ల విషయంలో చూసాం మనం. కొలంబియా స్పేస్ షిప్ లీకేజ్లోనే ఇబ్బంది పడి కల్పనా చావ్లాతో సహా మరికొందరు వ్యోమగామని మనం ప్రపంచం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి, మానవాళి కోల్పోవాల్సిన పరిస్థితి. ఒక అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి, అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక వ్యోమగామని కోల్పోయాం. దానికి కల్పనా చావ్లా కూడా దాంట్లో భాగస్వామి. అటువంటి అది మళ్ళీ జరగకుండా పకడ్బందీగా చేయాల్సినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో ఇటీవల కాలంలో సునీతా విలియమ్స్ వెళ్ళినటువంటి స్పేస్ షిప్ కూడా అంతర్జాతీయ స్పేస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీకేజ్ ప్రమాదంతో దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే ఆవిడ ఎక్కువ కాలం ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత స్పేస్ ఎక్స్ వెళ్ళి స్పేస్ ఎక్స్ వాళ్ళ మన డ్రాగన్ స్పేస్ షిప్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సునీతా విలియమ్స్ని, విల్మోర్ని ఇద్దరిని అదనంగా ఉన్నటువంటి